హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అని అభ్యర్థులు చాలామంది చాలా రకరకాల ఊహాగానాల్లో ఉన్నారు. మనకి ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నవంబర్ మాసంలో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. చాలామంది ఫిబ్రవరి లేదా మార్చ్, డిసెంబర్ ఇలా అనుకుంటున్నారు. ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, అనగా ఇంకొక 3 నెలలు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. చాలామంది ఫిబ్రవరిలో ఉంటుందంట, లేకపోతే మార్చి నిర్వహిస్తారేమో, ఏపీఎస్సి చైర్మన్ వచ్చిన తర్వాత టైం తీసుకుని ఎక్కువగా మనకి డేట్స్ ఇస్తారు అని రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఆల్రెడీ చదివిన సీనియర్ అభ్యర్థులు కానివ్వండి, ఇటీవలే కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకుని ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ ఈ సందిగ్ధాన్ని వదిలిపెట్టి ఏదైతే మనకు సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని టాపిక్ వైజ్ మీరు కంప్లీట్ చేసుకుని ఆ టాపిక్కు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరియు ప్రాక్టీస్ బిట్స్ మీరు చేసినప్పుడు మనము పోటీలో ముందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ వేగవంతం చేస్తాము అన్న ఆలోచన విధానం ఎవరికైనా ఉంటే ఇప్పుడే మీరు ఆ ఆలోచన విధానాన్ని తీసివేసి నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొక 3 నెలల్లో మనకు ఎగ్జామ్ ఉండబోతుంది అన్న ఆలోచన విధానంతో మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ఎవరైతే చదివి ఉన్నారో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం ద్వారా మిగతా వారితో పోల్చుకుంటే ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మార్కెట్లోకి ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 2 మోడల్ పేపర్స్ 2 బుక్స్ అనేవి మనం రిలీజ్ చేసాము. ఇందులో ఒక 3000 బిట్స్, ఇందులో ఒక 3000 బిట్స్ అనేవి ఉన్నాయి. దీంతో పాటు మనము యూట్యూబ్లో ఫ్రీగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనము 2 మోడల్ పేపర్లకు సంబంధించి పేపర్ 1 మరియు పేపర్ 2 ఏపీ హిస్టరీకి సంబంధించి 3 వీడియోలు, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి 3 వీడియోలు, అలా ఇప్పటి వరకు మనం 12 వీడియోలు చెప్పుకోవడం జరిగింది. ఇలానే ప్రతి మోడల్ పేపర్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇస్తాము. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా మన పుస్తకాలు కనుక తీసుకోకపోతే హైదరాబాద్లో మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ బుక్ స్టాల్స్ అన్నిట్లో కూడా మన బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరికైనా బుక్స్ కావాలి అని అనుకుంటే హోమ్ డెలివరీ రూపంలో మీకు బుక్స్ అనేవి ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది. మీ యొక్క డీటెయిల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో పెడితే మీకు బుక్స్ అనేవి పార్సిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము లాస్ట్ వీడియోలో మనము సెకండ్ మోడల్ పేపర్స్కి సంబంధించి పాలిటిక్స్కి సంబంధించిన 3 వీడియోలు అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 3వ మోడల్ పేపర్కి వచ్చేసాము. త్వరలో మనము లైవ్ క్లాస్ ద్వారా మిగిలిన వీడియోస్ కూడా కంప్లీట్ చేసుకుందాము. సెకండ్ బుక్ అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీకి సంబంధించి కరెంట్ ఈవెంట్స్, కరెంట్ డేటా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీని కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ప్రజెంట్ అయితే మనకి 3వ మోడల్ పేపర్లో ఉన్నాం. అందులో ఈ వీడియోలో ఏపీ హిస్టరీకి సంబంధించి మొదటి 25 ప్రశ్నలని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఏపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్ 3 అందులో మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము? చూడండి, రాగి మరియు కంచుతో ఉన్నటువంటి శిలాయుగంలో ఈ కింది ప్రదేశాలలో ఆంధ్రాలో ఏ ప్రదేశంగా పేర్కొనవచ్చును? మనకి పాతపాడు అనేది మనకి కర్నూలు జిల్లాలో ఉంది. రాబర్ట్ బ్రూస్ ఫుటే గారు పరిశోధనలు చేసినప్పుడు కర్నూలు జిల్లా పాతపాడులో తామ్ర శిలాయుగానికి సంబంధించిన రంగురంగుల
మృన్మయ పాత్రలు, రంగురంగుల కుండ పాత్రలు అనేవి లభ్యం కావడం జరిగినది. ఈ పాతపాడు మనకు కర్నూలు జిల్లాలో ఉంది. సో ఆంధ్రాలో తామ్రశిలాయుగ సాక్ష్యము అంటే మనకి పాతపాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. శాతవాహనుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ. శాతవాహన కాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అందులో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. రాజు వసూలు చేసే వృత్తి పన్ను కారూకర లేదా కరుకర అనేది వృత్తి పన్ను. ఆ కాలం నాటి వృత్తి పన్ను. అప్పుడు ప్రజల ప్రయాణ సాధనంగా ఎడ్ల బండి ఉండేది. ఎడ్ల బండి అనేది ప్రయాణ సాధనం. వీరి కాలంలో ఉన్నటువంటి శిస్తు బలి అనేది శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి శిస్తు. శాతవాహన కాలంలో ఉన్నటువంటి ప్రధాన వృత్తి వ్యవసాయము. వీరిది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం నిర్వహించే వాళ్ళు. వారి యొక్క ప్రజల ప్రయాణ సాధనం ఎడ్ల బండి. వీరి కాలంలో ఉన్న శిస్తు అంటే బలి, చేతి వృత్తి పన్ను అంటే కరుకర. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి BCAD. ఇదిగోండి ఆప్షన్ డి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు మనకు సరైన సమాధానం తెలిసినప్పుడు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుని మీరు ఆన్సర్ అనేది పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ కింది వాటిలో సరి అయినది గుర్తించండి. సరి అయినది కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఓడ తెర చాపగల నాణ్యాలు వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. చూడండి, మనకు నాణ్యాల అధ్యయనం న్యూమిస్మాటిక్స్, శాతవాహనుల కాలానికి సంబంధించిన చరిత్రను మనం తెలుసుకోవడానికి, నాణ్యాలు కూడా వారి యొక్క చరిత్రను తెలపడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఓడ తెర చాపగల నాణ్యాలు వేయించింది అప్పుడు చివరి శాతవాహనంలో గొప్పైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి. కరెక్ట్. తర్వాత మొదటి శాతకర్ణి మొదటగా వెండి నాణ్యాలు ముద్రించాడు. చూడండి, మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళందరూ కూడా వెండి నాణ్యాలు ముద్రించారు. ఇది కరెక్ట్. ఉజ్జయిని పట్నం గుర్తుగల నాణ్యాలు వేయించిన వారు మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణ్యాలు వేయించింది అప్పుడు శ్రీముఖుడు కూడా వేయించాడు. మరియు మొదటి శాతకర్ణి మరియు గౌతమిపుత్ర శాతకర్ణి, చండశ్రీ, ఈ నలుగురు ఉజ్జయిని పట్నం గుర్తుగల నాణ్యాలు వేయించడం జరిగింది. సో అది కూడా కరెక్టే. గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజైన నహపానుని యొక్క వెండి నాణ్యాలను తన చిహ్నంతో తిరిగి పునఃముద్రించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులకి శకులకి మధ్య ఘర్షణలు అనేవి ఉన్నాయి, యుద్ధాలు జరిగాయి. క్షహరాట వంశంలో నహపానుడు అనేవాడు ఉండేవాడు. ఆ నహపానునికి గౌతమిపుత్ర శాతకర్ణికి జోగల్ తంబి, మహారాష్ట్రలో ఉన్నటువంటి జోగల్ తంబి వద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచాడు. నహపానుని యొక్క వెండి నాణ్యాలు దాదాపు 13,200 వెండి నాణ్యాలను తిరిగి పునర్ముద్రించడం జరిగినది. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. వాటిల్నే పంచమార్కుడి కాయిన్స్, విద్దంక నాణ్యాలు, జోగల్ తంబి నాణ్యాలు అని కూడా వ్యాఖ్యానిస్తారు. సో సరి అయినదని అడిగారు కాబట్టి 1, 2, 3, 4 4 అంశాలు సరి అయినవే. ఆప్షన్ ఏ. నెక్స్ట్ మూడో దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. శాతవాహన యుగంలో గూడూరు దేనికి ప్రసిద్ధి? చూడండి, గూడూరు అనేది దేనికి ప్రసిద్ధి? అప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలు, వాటి యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకోవాలి. అందులో గూడూరు అనేది సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి. గూడూరు సన్నని వస్త్రాలు. అదే మనకి లోహ పరిశ్రమ అనుకోండి, లోహ పరిశ్రమ వినుకొండ, వజ్ర పరిశ్రమ పల్నాడు. అప్పుడు ఉన్నటువంటి లోహ పరిశ్రమకు ప్రముఖమైనటువంటి స్థానం వినుకొండ. అదే మనకి వజ్ర పరిశ్రమకి ప్రధాన కేంద్రము పల్నాడు. సన్నని వస్త్రాలకి ప్రముఖ ప్రాంతము గూడూరు. ఓకే. నెక్స్ట్ నాలుగో దానికి ఆన్సర్ సి. 5th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో జైనాచార్యుడు కొండకుందనాచార్యుని రచన కానిది ఏంటి? కొండకుందనాచార్యుడు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రముఖ జైన మతాచార్యుడు
కొండ కుందనాచార్యుడు. ఆయన సమయసారం, ప్రవచనసారం, నియమసారం, ఆయన సారం ఇలాంటి రచనలు రచించాడు. ఆయన యొక్క రచన కానిది ఏంటని అడిగారు. ఆయన రచన కానిది సుహృల్లేఖ. సుహృల్లేఖ ఎవరు రచించారు? ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఆచార్య నాగార్జునుడు తన మిత్రుడైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి రచించినటువంటి లేఖలే సుహృల్లేఖ. శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి లేఖలే సుహృల్లేఖ. ఆచార్య నాగార్జునుడు అనేక గ్రంథాలు రచించాడు. అందులో అత్యంత ప్రజాదరణ పొందినటువంటిది కూడా సుహృల్లేఖ. ఓకే, నెక్స్ట్ ఐదో దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ ఆరో ప్రశ్న. ఈ కింది శాసనాలు వాటిని వేయించిన రాజులను జతపరచండి. చూడండి, ఇక్కడ మనకి హిస్టరీ అంటేనే ముఖ్యంగా మనకి శాసనాలు, గ్రంథాలు, బిరుదులు, రచనలు వీటికి సంబంధించి పూర్తిగా మనము కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే 1కి 2 సార్లు పదే పదే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి రివిజన్ చేసినప్పుడు మాత్రమే మనం మర్చిపోకుండా సమాధానం పెట్టగలం. మనము ఎన్నిసార్లు చదివినప్పటికీ ఎక్కువగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా ఆల్రెడీ మీరు చదివినా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవి మనకు గుర్తుంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఆరో ప్రశ్నకి శాసనాలు వేయించిన వారు. గుహ శాసనం. గుహ శాసనం అనేది మహామాతృడు వేయించాడు. మేకధోని శాసనం. మేకధోని శాసనము అనేది 3వ పులోమావి శాతవాహన చివరి రాజు 3వ పులోమావి మేకధోని శాసనం వేయించడం జరిగినది. ఆ తర్వాత నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనము దేవి నాగానిక. హతిగుంప శాసనం. హతిగుంప శాసనం కళింగ కారావేలుడు. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ. గౌతమిత్ర శాతకర్ణి యొక్క తల్లి గారు గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం 2వ పులోమావి పాలనా కాలంలో వేయించినది. హతిగుంప శాసనాన్ని కళింగ కారావేలుడు వేయించాడు. నానాగఢ్ శాసనం దేవి నాగానిక వేయించింది. మేకధోని శాసనం 3వ పులోమావి వేయించారు. గుహ శాసనం మహామాతృడు. మనకి ఇక్కడ ఆరో దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ కింది స్టేట్మెంట్లో సరైనవి గుర్తించుము. సరైన స్టేట్మెంట్ ఏంటి? పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయాన్ని యెహువల శాంతమూలుడు నిర్మించాడు. చూడండి, భారతదేశంలోనే హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభించిన మొదటి వారు ఇక్ష్వాకులు. పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయాన్ని వీరపురుషదత్తుడు ప్రారంభించాడు. దాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి ఇక్ష్వాకు రాజు యెహువల శాంతమూలుడు. కరెక్ట్. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలని నిగిమాలు అని అంటారు. ఇది కూడా కరెక్ట్. ఇక్ష్వాకుల కాలంలో భూమి శిస్తును బాగా అనేవారు. భూమి శిస్తు ఏమని పిలిచేవారు? బాగా. ఇది కూడా కరెక్ట్. ఇక్ష్వాకుల కాలంలో రాజ్యానికి రాజు సర్వాధికారి కాదు. ఇక్ష్వాకుల కాలంలో రాజ్యానికి రాజు సర్వాధికారి. ఇక్కడ సర్వాధికారి కాదని ఇచ్చారు. సో ఇది రాంగ్. ఇక్ష్వాకుల కాలంలో వాళ్ళు శాతవాహన పరిపాలన విధానాన్ని అనుసరించారు. రాజు దైవాంశ సంభూతుడిగా భావించబడ్డాడు. రాజే ప్రధానాధికారి, న్యాయాధికారి, సర్వాధికారి, అప్పుడు రాజే. సో 4వది రాంగ్. మనకి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఈ కింది స్టేట్మెంట్లో సరైనవి గుర్తించండి. 1, 2, 3 ఈ 3 కూడా సరైనవే. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 7వ దానికి డి. 8వ ప్రశ్న. ఇక్ష్వాకుల కాలంలో భూమి శిస్తు ఎంతగా ఉండాలి? అప్పుడు భూమి శిస్తు ఎంతగా నిర్ణయించారు అంటే 1/6వ వంతుగా నిర్ణయించారు. 1/6. 1/6వ వంతు అనేది ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి భూమి శిస్తు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. జరాశ్రయ బిరుదాంకితుడైన విష్ణుకుండిన రాజు ఎవరు? జనాశ్రయ విష్ణుకుండినలో గొప్పవాడైనటువంటి 2వ మాధవ వర్మ. విష్ణుకుండిన రాజులలో గొప్పవాడు 2వ మాధవ వర్మ. ఆయన యొక్క
బిరుదు జనాశ్రయ. అందుకని జనాశ్రయ చందో విచ్చిత్తి, జనాశ్రయ చందో విచ్చిత్తి అనే ప్రముఖ గ్రంథాన్ని రెండవ మాధవ వర్మే రచించాడు అని ఒక ప్రచారం ఉంది. అయితే ఘనస్వామి అనే కవి మాధవ వర్మ పేరుతో ఈ జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథాన్ని రచించినట్లుగా మరికొంతమంది చెప్తుంటారు. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే జనాశ్రయ బిరుదాంకితులైన విష్ణుకుని రాజు ఎవరు? మనకి రెండో మాధవ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. విష్ణుకునిల కాలం నాటి అధికారులను వారి విధులతో జతపరచండి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ఓన్లీ రాజులు బిరుదులు ఇవే కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వారి యొక్క విధులు ఏంటి అనేసి అది కూడా మనకు శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుగుణులు, తూర్పు చాళుక్యులు, ఒకవైపు కాకతీయులు, విజయనగరము, ఆ తర్వాత కుతుబ్షాయిలు, అందరి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి ఉద్యోగులు వారి యొక్క విధులు కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, రజ్జుకుల, భూమి కొలతలు కొలిచే అధికారి రజ్జుకుల, భూమి కొలతలు కొలిచేటువంటి వ్యక్తి. వీరకోశ, వీరకోశ అంటే ఆ కాలంలో విష్ణుకుల కాలంలో ఉన్నటువంటి పదాతి దళపతి. అక్షపట్లాధికృతుడు, అక్షపట్లాధికృతుడు అంటే ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి. హస్తికోశ, గజదళాధిపతి. చూడండి, విష్ణుకుల కాలంలో ఉన్నటువంటి అధికారులు వారి యొక్క విధులు. అందులో రజ్జుకుల, భూమి కొలతలు కొలిచే అధికారి. వీరకోశ, పదాతి దళాధిపతి. అక్షపట్లాధికృతుడు, ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి. హస్తికోశ అధికారి, గజదళాధిపతి. ఓకేనా? మనకి బి, సి, డి, ఏ ఇది మనకు ఆన్సర్ 10వ దానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ కింది వారిలో గుణగ విజయాదిత్యుడికి లేని బిరుదును గుర్తించండి. గుణగ విజయాదిత్యుడు తూర్పు చాళుక్యులందరిలో గొప్పవాడు. ఈయన అసలు పేరు 3వ విజయాదిత్యుడు. దాదాపు 43 సంవత్సరాలు ఈయన పరిపాలించడం జరిగింది. తూర్పు చాళుక్యులందరిలో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు. ఈయనకు అనేక బిరుదులు ఉన్నాయి. సమాధిగత పంచమహాశబ్ద, దక్షిణాధిపతి, గుణగ నెల్లాత వల్లభ, త్రిపుర మర్త మహేశ్వర, వీర మకరధ్వజ, పరమచక్ర, పృథ్వీ వల్లభుడు, ఇలా అనేక బిరుదులు ఈయనకు ఉన్నాయి. అందులో రాజమహేంద్ర అనేది ఈయన బిరుదు కాదు. తూర్పు చాళుక్యుల రాజులలో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు. ఈయన అసలు పేరు 3వ విజయాదిత్యుడు. ఈయనకు అనేక బిరుదులు ఉన్నాయి. ముఖ్యంగా త్రిపుర మర్త మహేశ్వర, త్రిపుర మర్త మహేశ్వర, వీర మకరధ్వజ, పృథ్వీ వల్లభుడు, పరమవీర చక్ర, ఆ తర్వాత దక్షిణాధిపతి, గుణగ నెల్లాత వల్లభ, సమాధిగత పంచమహాశబ్ద, ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు లేని బిరుదు రాజమహేంద్ర అనేది లేని బిరుదు. 11వ దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ 12వ ప్రశ్న. ఈ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి. చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పెట్టేది. సరైనది గుర్తించండి. 2వ విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి వాటి గుర్తుగా 108 శివాలయాలు నిర్మించాడని పిఠాపురం శాసనం తెలియజేస్తుంది. మనకి 2వ విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేశాడని తెలుసు. ఆయన ఆ విజయాలకు గుర్తుగా 108 శివాలయాలు నిర్మించాడని కూడా తెలుసు. అది తెలియజేసే శాసనం పిఠాపురం శాసనం అని మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత మొదటి భీముడు, మొదటి చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేసి అనేక శివాలయాలు నిర్మించాడని సాతులూరు శాసనం చెబుతుంది. మనము ఈ 2 ప్రశ్నలు, ఈ ప్రశ్న, ఈ 2 స్టేట్మెంట్లను చదివి సహజంగా మొదటి 2వ విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేశాడు, 108 శివలింగాలు నిర్మించాడు, శివాలయాలు అని చెప్పేసి మనం కరెక్ట్ అనుకుంటాం. కరెక్టే అది.
ఆ తర్వాత మొదటి చాళుక్య భీముడు కూడా 360 యుద్ధాలు చేసి అనేక శివాలు నిర్మించాడని మనకు తెలుసు. సహజంగా ఈ రెండు కూడా కరెక్ట్ అనుకుంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, మొదటి చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు కట్టాడు అన్న విషయం మనం తెలియజేసే శాసనం పిఠాపురం శాసనం. పిఠాపురం శాసనం. అదేవిధంగా రెండో విజయాదిత్యుడు ఆయన విజయాల గురించి తెలియజేసే శాసనం సాతులూరు శాసనం. మనకు రెండు కూడా రివర్స్ ఇవ్వడం జరిగింది. ఇక మనకు ప్రశ్న ఏమని అడిగారు, సరైనది గుర్తించడం అడిగారు. ఇక్కడ సరైనది ఏంటి, 1 and 2 కాదు, ఏది కాదు, పై రెండు కావు. ఎందుకని అంటే విజయాదిత్యుడి విజయాల గురించి తెలియజేసేది సాతులూరు శాసనం, మొదటి చాళుక్య భీముడి యొక్క శివాల నిర్మాణం తెలియజేసే శాసనం పిఠాపురం శాసనం. సో మనకి పై రెండు కావు. 12 దానికి ఆన్సర్ డి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఏది? ఖండిక వ్యవసాయ పనిముట్టు, పుట్టి ధాన్యం యొక్క యూనిట్, కోలా భూమిని కొలిచే సాధనము, నివర్తనము భూమి యొక్క యూనిట్. మనకు ఇవన్నీ ఏంటి అంటే ఆ కాలంలో భూమిని కొలిచే యూనిట్లు. మనకి ఈరోజు మనము ఎకరా, హెక్టార్స్, గుంట ఇలా మనము కొలుస్తాం కదా, అలా ఆ కాలంలో కొలిచేటువంటి యూనిట్లు ఇవి. వ్యవసాయ పనిముట్టు ఏంటంటే అప్పుడు రాజమాన అనేది వ్యవసాయ పనిముట్టు, ఖండిక కాదు. సో మనకు సరికాని జత ఏ, రాజమాన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందింది? పొట్ల చెరువు అనేది అప్పుడు తూర్పు చాళుక్యుల కాలంలో మనకు జైన మతానికి సంబంధించినటువంటి కేంద్రం. సో 14 దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. మొట్టమొదటి తెలుగు శాసనం కలమెల్ల శాసనం వేయించిన రేనాటి చోళుడు ఎవరు? కలమెల్ల శాసనం తొలి తెలుగు శాసనం. మనకు తొలి పద్య శాసనము అంటే అద్దంకి శాసనం, పాండురంగడు. ఇది మనకి కలమెల్ల శాసనము. ధనుంజయ వర్మ, రేనాటి చోళుడు ధనుంజయ వర్మ ఈ శాసనాన్ని వేయించడం జరిగినది. సో 15 దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఈ కింది వాటిని జతపరచండి. శాసనాలు ఇచ్చారు, ఇవి కాకతీయులకు సంబంధించి. మాగల్లు శాసనం కాకతీయుల చరిత్ర గురించి, కాకర్తె గుండన వీరి యొక్క మూల పురుషుడు అని చెప్పేసి మనకు తెలియజేసేది దానార్ణవుడు వేయించినటువంటి మాగల్లు శాసనం. బయ్యారం చెరువు శాసనం, బయ్యారం చెరువు శాసనము అనేది మైలాంబ వేయించింది. మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు వేయించాడు. పిల్లలమరి శాసనం మొదటి ప్రోలరాజు. మాగల్లు శాసనం వేయించింది మైలాంబ, మాగల్లు శాసనం వేయించింది దానార్ణవుడు. బయ్యారం చెరువు శాసనం వేయించింది మైలాంబ. మోటుపల్లి అభయ శాసనం వేయించింది గణపతి దేవుడు. పిల్లలమరి శాసనం మొదటి ప్రోలరాజు. CBDA 16 దానికి. CBDA ఇదిగోండి ఆప్షన్ ఏ, 16 దానికి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. కరెక్టే, వారి యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయమే, ముఖ్యంగా వచ్చే ఆదాయం భూమి శిస్తు. తర్వాత కాకతీయ రాజులు వ్యవసాయాభివృద్ధికి అనేక తటాకాలు తవ్వించారు. కరెక్టే, మనకు చెరువులు అంటేనే కాకతీయుల కాలంలో అనేక చెరువులు తవ్వించారు. చెరువులు తవ్వించడం ద్వారా నీటి సదుపాయం పుష్కలంగా ఉండేది. నీటి సదుపాయం పుష్కలంగా ఉండడం ద్వారా ఎక్కువ మంది వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం మంచిగా ఉండడం వల్ల భూమి శిస్తు వచ్చేది. సో ఏ మరియు ఆర్ రెండు కరెక్టే. దీనికి ఇది సరైన వివరణ. ఇలాంటి ప్రశ్న మనకు అడిగినప్పుడు ఒకవేళ రెండింటికి సంబంధం ఉంది అంటే సరైన వివరణ, సంబంధం లేకపోతే సరైన వివరణ కాదు. ఏదైనా రాంగ్ అయితే రాంగ్. సో ఇక్కడ మనకు 17 దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఈ కింది వాటిలో సరికానిది ఏంటి? సరికానిది చూడండి, మనకు ప్రశ్నలో సరైనది అడిగారా, సరికానిది అడిగారా, వారికి సంబంధించిన అంశమా, సంబంధించని అంశమా అని ప్రశ్న మనము ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఆ టెన్షన్లో తొందరపాటు సమాధానం మనం గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నను 1కి 2 సార్లు మనం చదవాలి. ఇక్కడ కింది వాటిలో సరికానిది మొదటి ప్రోలరాజు
కేసరి సముద్ర తటాకం, అరిగజ కేసరి సముద్రం, శెట్టి సముద్రం కరెక్టే. రెండో బేతరాజు శెట్టి కరియ సముద్రం కరెక్టే. మైలాంబ బయ్యరం చెరువు, గంగాధరుడు కుంద చెరువు కాదండి, గంగాధరుడికి కుంద చెరువుకి సంబంధం లేదు. మనకి ఇక్కడ సరికానిది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. కింది వాటిలో సరికానిది రాంగ్ ఏంటి? కాకతీయుల కాలాన్ని శూద్రుల యొక్క స్వర్ణయుగంగా పేర్కొంటారు కరెక్టే. శూద్రుల యొక్క స్వర్ణయుగంగా కాకతీయుల కాలాన్ని పేర్కొంటారు. తర్వాత కాకతీయుల కాలంలో అనేక దురాచారాలు అంటే బాల్య వివాహము, వరకట్నం, కన్యాశుల్కం ఉండేవి కరెక్టే. వినుకొండ వల్లభాచార్యుడు క్రీడాభిరామంలో కుల వృత్తుల గురించి పేర్కొన్నాడు, ఇది కూడా కరెక్టే. మైలార దేవుడు విష్ణు యొక్క అవతారంగా పేర్కొనబడ్డాడు, ఇది రాంగ్ ఆన్సర్. విష్ణు అవతారంగా మైలార దేవుడిని పేర్కొనలేదు. 19వ దానికి సరికానిది ఆప్షన్ డి. ఏబిసి 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. రాచూరు దుర్గ విబాల, ఇది కూడా చూడండి, రెడ్డి రాజుల్లో మనకి ఇంపార్టెంట్ బిరుదడిగారు. రాచూరు దుర్గ విబాల అనే బిరుదును ధరించిన రెడ్డి రాజు ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి. ఆప్షన్ ఏ ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ప్రసిద్ధ కవిత్రయంగా పేరుగాంచిన 3 కవులు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్నలు ఏ గొప్ప ఇతిహాసాన్ని తెలుగులోకి అనువాదించారు? చూడండి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీళ్ళు అనువాదించింది మహాభారతాన్ని వీళ్ళు 3 కలిసి అన్వయించడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్రీస్తు శకం 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్ పై తిరుగుబాటు చేసి బహుద్దీన్ గుస్తక్కి ఆశ్రయం ఇచ్చిన హిందూ రాజు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మన ఇప్పుడు కాకతీయ రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసి బహుద్దీన్ గుస్తక్కి ఆశ్రయం ఇచ్చిన హిందూ రాజు కంపిలదేవ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వంశాలకు సరి అయినది. విజయనగర సామ్రాజ్యం సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, ఆరవీటి వంశం, ఈ 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. మనకు సంగం వంశం ఫస్ట్ 1436 నుంచి 1485. ఆ తర్వాత సాలువ వంశం 1885 నుంచి 1505 వరకు. తర్వాత తులువ వంశం 1505 నుంచి 1570 వరకు. ఆరవీటి వంశం 1570 నుంచి 1680. సో 1వ దానికి ఏ, 2వ దానికి మనకి సి, ఆ తర్వాత ఆరవీటి వంశం డి, సాలువ వంశం బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. తెలుగులో పంచకావ్యాలు రచింపబడిన వారికి సంబంధించిన గ్రంథాలు. చూడండి, ఏ గ్రంథం ఎవరు రచించారు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి? అందులో పాండురంగ మహత్యం రచించింది తెనాలి రామకృష్ణుడు. ఆముక్త మాల్యద మనకి శ్రీకృష్ణ దేవరు రచించారు. మను చరిత్ర అల్లసాని పెద్దన గారి రచన. ఆ తర్వాత వసు చరిత్ర అనేది రామరాజభూషణుడు. శృంగార నైషధం శ్రీనాథుడు. మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పాండురంగ మహత్యం రచించింది తెనాలి రామకృష్ణుడు. అదేవిధంగా ఆముక్తమాల రచించింది శ్రీకృష్ణ దేవరాయలు. మనుచరిత్ర రచించింది అల్లసాని పెద్దన. వసుచరిత్ర రామరాజభూషణుడు. శృంగార నైషధం శ్రీనాథుడు. ఓకేనా? నెక్స్ట్ దీనికి 24కి ఆన్సర్ డి, ఏ చూడండి సిఈబి. 24కి ఆన్సర్ డి. నెక్స్ట్ 25. జతపరచుము. మనకి ఎవరైతే విదేశీ యాత్రికులు ఉన్నారో ఈ విదేశీ యాత్రికులు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి మనకి ఇబన్ బటూటా మొరాకో, అబ్దుల్ రజాక్ పర్షియా, బార్బోజా మనకి పోర్చుగల్, నికోలడిక్ అంటే మనకి ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వాడు. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 25B. ఇవి మనకి 3వ మోడల్ పేపర్లో ఉన్నటువంటి మొదటి 25 ప్రశ్నలు. ఇవి ఏపీఎస్సికి సంబంధించినవి.
నెక్స్ట్ వీడియోలో మనము 26 నుంచి 50 వరకు నెక్స్ట్ వీడియో చెప్పుకుందాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మార్కెట్లోకి మనం ఏవైతే మోడల్ పేపర్స్ రిలీజ్ చేశామో ఈ మోడల్ పేపర్స్ అనేవి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రతి బిట్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనము ఇస్తున్నాము. అదేవిధంగా మిగతాయి కూడా ఇస్తాము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ రూపంలో. ఎవరికైనా ఈ బుక్స్ అనేవి హోమ్ డెలివరీ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.